హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మా మ్యారేజ్ యానివర్సరీ, అది కూడా 10th యానివర్సరీ. అయితే ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే సూర్యగిరికి వెళ్తున్నాం. అక్కడ నుండి యాదగిరిగుట్టకి వెళ్తాం, అక్కడ నుండి స్వర్ణగిరికి వెళ్తాం, అక్కడ నుండి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ నుండి మా ఇంటికి వచ్చేస్తాం. ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పటికైతే వీడియో చూసేయండి. అడగనైతే అడుగుతా, పోతే పంపిస్తే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈరోజు మా వైఫ్ ది మ్యారేజ్ డే. అయితే అక్కడ తీసుకెళ్తున్నా టెంపుల్కి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి. ఫుల్ అయిపోయింది మొత్తం వాటర్, ఎంత బిజీ అది ఫుల్ అయిపోయి. అటు పోకు, ఇట్రా. టెంపుల్కి అమ్మవారి దర్శనం కోసం ఎన్ని కష్టం. ఎయిర్పోర్ట్ ఉంది ముందర. दर्शन ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకటి అవుతుంది. ఇప్పుడు యాదగిరిగుట్ట పోవాలి. నెక్స్ట్ అయితే యాదగిరిగుట్ట. అక్కడ పోయినాక చూద్దాం. ఒక టాస్క్ ఉంది. వెళ్ళేటప్పుడు అయితే టెంపుల్కి ఒక టాస్క్ ఫినిష్ చేసి అయితే అమ్మవారి దర్శనం చేసుకొని అయితే వస్తున్నాం. ఇప్పుడు దర్శనం అయిపోయాక మళ్ళీ ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏంటంటే ఆల్రెడీ చూసారు కదా మీరు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. చూడండి, చెరువు వర్షాల వల్ల ఫుల్ అయిపోయి ఇట్లా వస్తుంది. ఇట్లా మొత్తం ఏమంటే రోడ్డు మీదకి వచ్చేసింది. ఆగుసని మాకు ఒక మంచి విషయం, అమ్మవారి దర్శనం మంచిగా అయింది. మేము ఇప్పుడు అంతా దాటాల వాటర్ అనుకుంటూ వస్తుంటేనే ఒకరు వచ్చి మా కార్లో డ్రాప్ చేయాలి వాటర్ అవుతలా అని చెప్పేసి లిఫ్ట్స్ ఇచ్చారు. అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే వాటర్లో వెళ్ళాం, వచ్చేటప్పుడు అయితే రిటర్న్లో వాటర్లో దడవకుండా హ్యాపీగా అయితే వచ్చేసినాం. నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇప్పుడైతే మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాం. నేనైతే యాదగిరిగుట్ట వెళ్ళాక ఒక 12 to 13 years అవుతుంది అనుకుంటా. చాలా ఇయర్స్ తర్వాత అయితే ఈరోజు వెళ్తున్నాం. మేము యాదగిరిగుట్ట ప్లాన్ చేయబట్టి కూడా నేనైతే ఎవ్రీ ఇయర్ మా పెళ్లి రోజే అడుగుతా మా ఆయనని తీసుకుపో యాదగిరిగుట్టని. అట్లా నేను ఇది 4th year అడగడము. 4 years తర్వాత మా ఆయన ఇప్పుడు తీసుకుపోతున్నాడు యాదగిరిగుట్టకి.
ఎందుకంటే నేను అడగడం 4th ఇయర్ కదా, మ్యారేజ్ యానివర్సరీ రోజే మంచి. ఇప్పుడు దర్శనం అయితే మంచిగా కావాలని కోరుకుంటున్నా. మా ఆయన ఫీలింగ్ ఏందో, ఇన్ని ఇయర్స్కి తీసుకోవచ్చాడని ఏమనుకుంటుండో, ఆయనకి ఎందుకు ఇన్ని ఇయర్స్ కుదరలేదో, ఎందుకు తీసుకెళ్ళలేదో ఇప్పుడు కనుక్కున్నాం. చెప్పు, ఎందుకు తీసుకెళ్ళి? కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేకపోయాము. ఏం కారణాలు? అప్పుడున్న పరిస్థితుల ప్రభావాల వల్ల పోలేకపోయినాం. ఈరోజు దేవుడు దీవెనలు ఉండాలి, మరియు దేవుడు మాపై కృప ఉండాలని పోతున్నాం. మా ఆయన కొంచెం పూజలు ఇట్లా చెప్తారట, చెప్పిండు కదా, అట్లా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మా ఆయన మాటలు అయితే ఇవైతే మా ఆయన అనుకుంటుండో ఇప్పుడు ఇవేమి పెట్టావు అందుకే ఇవన్నీ అంటుండు. అంటే ఇంత ముందు కూడా ఇవే రిపీట్ అవుతా ఉంటాయి అనమాట. నేను ఆయన నాతో ఇది అడుగుతా, ఆయన ఏదో ఒకటి చెప్తాడు, అవి క్లిప్స్ అన్ని కట్ చేస్తాను, నేను అవేమి పెట్టాను. ఇప్పుడు అదే అనుకొని చెప్పిండు అనుకుంటా. ఇదైతే కంపల్సరీ పెడతా. ఇప్పుడు పెడతా నేను ఈ క్లిప్. పెట్టాలా వద్దా? చెప్పేది మేము దర్శనం పోయిన తర్వాత ఎలా అయిందో మేము మరలా చెప్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇట్లనే చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎలాంటి పెట్టరాలు ఎన్నో అవుతూ ఏమో హలో లేవా ఫోన్స్? ఇప్పుడు నేను తీరుగుట్ట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా. గర్భగుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా. అసలు ఎట్లా అనిపిస్తుంది నీకు గర్భగుడి దర్శనం? నేనైతే చాలా హ్యాపీ. నేను రెండోసారి, ఫస్ట్ టైర్ కూడా మంచిగా అయింది నాకు. అక్కడనే కూర్చొని అర్చన చేసుకున్నాం. అప్పుడు ఇప్పుడు నేను సెకండ్ సార్ వచ్చిన. కార్తీక దీపారాధన చెయ్యండి. యాదగిరిగుట్టలో నరసింహస్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. పులిహోర తప్ప ఈరోజు ఏం తినలే, మాట వస్తలేదు, అందుకే బయటికి. ఏం చేస్తాం ఇప్పుడు? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్వర్ణగిరికి వెళ్తున్నాం. మేము ఎక్కడికి? స్వర్ణగిరికి వెళ్తున్నాం. మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి కావాలి. అక్కడ వ్యూ ఎట్లుంటుందో చూడాలి. నేను యాదగిరిగుట్టలోనే ఇక్కడే అంటే నైట్ వ్యూ చాలా మంది పెడతారు కదా వీడియోస్లలో, అది చూడాలి. కొంచెం చీకటి అవుతుంది ఏమో అని అనుకున్నా, కానీ తొందరగా అయిపోయింది దర్శనం. స్వర్ణగిరిలో కూడా కొంచెం చీకటి పడితే ఆ లైటింగ్ అదంతా ఎట్లుంటుందో చూడాలి. స్వర్ణగిరికి డే టైంలో వెళ్ళాము, అని నైట్ వ్యూ ఎట్లుంటుందో చూడలేదు కదా, ఈరోజు చూద్దాం. అంటే మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి అయితే చూడొచ్చు, అంతే కదా. ఎంత బాగుందో అసలుకి చూడాలి. ఇది వ్యూ అప్పుడు బాగుందో వ్యూ అయితే ఈ నుంచి చూస్తే అసలుకి వస్తారు. అబ్బా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగుంది నైట్ వ్యూ.
జ్యోతి స్వరూపంలో ఆలోచించి శ్రీ స్వామివారి ఆదరణని ఓకే. ఇక అట్లే లేరా, వీడియోస్ వద్దు, ఏమొద్దు, ఫొటోస్ వద్దు. ఫొటోస్ వీడియోస్ ఏమొద్దు అని చెప్పేసి వీళ్ళు డ్యాన్స్ చేస్తారు అట్లా. జై శ్రీమన్నారాయణ శ్రీవారి వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుని శ్రీ జయనారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో ఆలోచించి శ్రీ స్వామి వారి ఆదరణని మనవి. ఓం నమో వెంకటేశ్వర. అయిపోయింది మా దర్శనం. అయిపోయింది. ఎట్లయింది ఈరోజు? కష్టంగా గడిచింది కదా మా సన్నికి. ఈరోజు మొత్తం కష్టాలే పాపం. ఇప్పుడు టైం నైట్ 10:30 అవుతుంది. ఇప్పుడు మేము ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళడానికి ఇంకొక 40 minutes పడుతుందని. 20యా? ఇంకా 20 minutes పడుతుందంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కేక్ కట్ చేయాలి. మా ఆయన ఏమంటాడు, ఇప్పుడు అవన్నీ ఎందుకు అవసరమా అంట, ఇప్పుడు అదొకటి ఉంది కదా అంట. నేనేమో ఎంతో అసలుకి ఎక్స్పెక్టేషన్స్ తోటి నేనే కేక్ చేస్తా అని చెప్పేసి నేను మంచిగా కేక్ చేసి పెట్టేసిన. నేను ఆల్రెడీ నేనంతా హ్యాపీగా అంత ఎక్స్పెక్టేషన్స్ తోటి కేక్ చేసినది కట్ చేసి కేక్ టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తారు అని చెప్పేసి అసలు నేను కూడా టేస్ట్ చేయలేదు. అని నేను అనుకుంటే ఇప్పుడు అది అవసరమా, ఇప్పుడు అదొకటి ఉందా అంటున్నారు. సేవా కేక్ కట్ చేయవా? సేవా ఇంట్రెస్ట్ లేదా? మార్నింగ్ నుంచి 3 గుళ్ళు తిరిగేసరికి ఒక్క అయిపోయిందంట మా ఆయనకి. కానీ మనకు ఇయర్లీ వన్స్ మ్యారేజ్ డే కాబట్టి, బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఇయర్లీ వన్స్ వస్తుంది. టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 కాదు, 11 కాదు, 12 అయినా సరే 12 లోపే కేక్ కట్ చేసుకుందాం. మా 10th వెడ్డింగ్ యానివర్సరీ. ఇది నేను ప్రిపేర్ చేసిన కేక్. ఎట్లుందో కట్ చేసి చూద్దాం. హోమ్ మేడ్ కాబట్టి ఇంట్లోని షాపులు ఉంటాయి, వేరే షాపులు ఉండవు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ కటింగ్. కేక్ నేను తీసిన. హ్యాపీ 10th వెడ్డింగ్ యానివర్సరీ. చెప్పురా. హ్యాపీ మంచిగానే ఉంది అని కొంచెం గట్టిగా. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం. ఇంకా బాయ్ బాయ్.